105వ కీర్తన 20వ వచనంలో ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుడు సేవకుని ఒక ప్రత్యేకంగా నియమించుకుంటాడు. దైవజనుడు గనుక సంఘాన్ని ఆత్మీయంగా పెంచకపోతే, దైవజనుడు, దేవుని సేవకుడు, సంఘ కాపరి, పాస్టర్ గారు భక్తిని నేర్పించకపోతే, క్రమశిక్షణ నేర్పించకపోతే, ఆ సేవకుడు ద్వారా సంఘము దీవించబడదు. దైవజనుని ఎందుకు పెడుతున్నాడంటే, మీ కొరకు ఒక మధ్యవర్తిగా ఉండి, ఒక రాయబారిగా ఉండి, మీ నిమిత్తము ప్రార్థన చేయడానికి సేవకుడిని దేవుడు నియమిస్తాడు. మీ కొరకు ప్రార్థించడానికి, మీ కొరకు అంగలార్చడానికి, మీ క్షేమము కొరకు దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒక దైవజనుడు దేవుని చేత పంపబడ్డప్పుడు, ఒక సేవకుని యేసయ్య చేత పంపబడ్డప్పుడు, ఆ సేవకుడు ద్వారా సంఘము దీవించబడుతుంది. మనం చూస్తే సంఖ్యాకాండములో యేసయ్య వాక్యము సెలవిస్తుంది. సంఖ్యాకాండము దేవుని సేవకుడు, బైబిల్ చెప్తుంది, అందరూ సేవకులు కారు, అందరూ బోధకులు కారు. లోకములో మోసగాళ్ళు ఉన్నారు, పాస్టర్లు, అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోచుకునేవారు కూడా ఉన్నారు, మాయమాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మోసపూరితమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. పైకి చూస్తే మంచివారుగా కనబడతారు, లోన చూస్తే ఒక తోడేళ్ళ లాంటి స్వభావం. తోడేళ్ళు మీ సేవకుడి గురించి, మీ పాస్టర్ గారి గురించి, మీ అయ్యగారి గురించి ఒక పూర్తి అవగాహన మీకు ఉండాల. దేవుడు సంఘాన్ని పరిపాలించడానికి, సంఘాన్ని కాయటానికి, సంఘమును ఆత్మీయంగా పెంచడానికి సంఘానికి ఒక నాయకుని పెడతాడు. ఆ నాయకుడి ద్వారా సంఘం నడవాలి. ఆ నాయకుడి యొక్క ఆలోచనలో సంఘం ఉండాలి. ఆ నాయకుడితో కలిసి ప్రయాసపడాలి. ఆ నాయకుడితో కలిసి కష్టపడాలి. ఆ నాయకుడితో కలిసి ప్రార్థించాలి. అప్పుడు ఆ సంఘము చాలా దీవెనకరంగా ఉంటుంది. గ్రామాలు దీవించబడతాయి, రాష్ట్రాలు దీవించబడతాయి, ప్రజలకు కూడా క్షేమంగా ఉంటారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, మోషేను ఒక ప్రాంతానికి పంపించాడు. ఐగుప్తు దేశంలో దేవుని బిడ్డలు చాలా వెట్టి చాకిరీ చేస్తున్నారు. ఆ దేశంలో చాలా బాధపడుతున్నారు. వాళ్ళు పెట్టిన మొర దేవుడు విని ఎంతగానో ఏడ్చారు, కన్నీరు గార్చారు. ప్రభువా, మమ్మల్ని విడిపించడానికి మీరు సహాయం చేయడు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు, ఆ దేశానికి ఒక దైవ సేవకుని పంపిస్తాడు. ఆయన పేరే మోషే. ఆయన ప్రవక్త, దేవునికి మంచి నమ్మకమైన వ్యక్తి, దేవుని కొరకు ప్రాణమిచ్చే వ్యక్తి. ఆ సేవకుని వేరే పరాయి దేశంలో దేవుని బిడ్డలు శ్రమపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మోషేని పంపిస్తాడు ఆ ఊరికి, ఆ దేశానికి. అక్కడి నుంచి ప్రజలను మోషే ద్వారా నడిపిస్తున్నాడు. మోషే ఒక మంచి కాపరి. ఎందుకంటే దేవుని కొరకు ప్రాణమిచ్చే కాపరి. ఆయన గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే సంఘములోనికి, గ్రామంలోనికి ఒక దైవజనుడు వస్తున్నాడంటే ఆ గ్రామం ఎంతగానో దీవించబడుతుంది. దేవుడు ప్రొటెక్షన్లో ఉంచి కాపాడుతూ ఉంటాడు. ఆ గ్రామానికి ఎటువంటి తెగులు రాకుండా కాపాడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే, ఆ గ్రామంలో దైవజనుడు ఉన్నాడు కనుకనే ఆ దైవజనుడు ద్వారా దేవుడు ఆ గ్రామాన్ని కాపాడుతున్నాడు. గట్టిగా చెప్తా అందరూ కలిసి, ప్రైజ్ ది హల్లెలూయా. దేవుని చేత పంపబడ్డ వాళ్ళు, దేవుని చేత నియమించబడ్డ వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, వారి ప్రార్థనకు జవాబిస్తాడు, ఆ గ్రామాన్ని కాపాడుతాడు, ఆ రాష్ట్రాన్ని కాపాడుతాడు, ఆ సంఘాన్ని కాపాడుతాడు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నిర్గమకాండము, మనము సంఖ్యాకాండం చదువుకొని నిర్గమకాండంలోకి వెళ్దాం. సేవకుడు ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. దైవజనుడు దేవుని సేవకుడు ద్వారా అనేకమైన అద్భుతాలు, ఆశీర్వాదం. అందుకనే దైవజనుడు రావాలని కోరుకునే ప్రతి విశ్వాస ఇంటిలో దేవుడు ఉంటాడు, దీవిస్తాడు. సేవకుడు రావాలని, దైవ సేవకుడు రావాలని
దైవజనుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాలని కోరుకుంటే దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సంఖ్యాకాండం పేజీ నెంబరు 114, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వాక్యం నుంచి నేను చదువుతాను, మీరు వినండి. యెహోవా అంటే దేవుడు మోషేకు ఇలాగ చెప్పాడు. ఈ మోషే ఎవరంటే దేవుని సేవకుడు, గొప్ప ప్రవక్త, గొప్ప ప్రార్థనాపరుడు. వృద్ధాప్యములో, ముసలితనములో భోజనం మానివేసి నీళ్లు తాగకుండా 2 సార్లు 40 రోజులు కొండ మీద ఉపవాసం ఉన్నాడు, భోజనం చేయకుండా. ఎవరి కొరకంటే ప్రజల కొరకు. ఈ దైవజనుడు దేవుడు ఏం చెప్తానంటే మోషేకి, ఈ అయ్యగారితో, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును. ఏమని చెప్తున్నాడు యేసయ్యా మోషేతోటి, అయ్యగారితోటి? నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను దీవించవలెను. గట్టిగా చెప్పండి. దైవజనులు ఎవరంటే దీవించేవాళ్ళు. గట్టిగా చెప్పండి. ఆశీర్వదించేవాళ్ళు. గట్టిగా చెప్పండి. అందుకనే మొట్టమొదటిగా నేను మందిరంలోకి రాగానే ప్రతి ఆదివారం కూడా మీ దీవెన కొరకు ప్రకటించిన తర్వాత, మీరు దీవించబడ్డ తర్వాత అప్పుడు వాక్యంలోకి వెళ్తాను. ఎందుకంటే మొట్టమొదటిగా మీ కుటుంబాలకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం అంటే అది పొలమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, చేతి పనులే కావచ్చు, కూలి పనులే కావచ్చు. ప్రతి దాంట్లో కూడా యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుని సేవకుడిగా నాకు తెలియజేస్తూ ఉంటాడు. అందుకనే మొట్టమొదటిగా రాగానే మీ కుటుంబాలను దేవుడు దీవించడానికి సేవకుడిగా నేను మిమ్మల్ని దీవించాలి. అప్పుడు మీ కుటుంబాలు దీవించబడుతున్నాయి. అందుకనే దైవ సేవకుడు, దేవుని సేవకుడు దేవునికి సంఘానికి ఒక మధ్యవర్తి, ఒక మీడియేటర్. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఆ మాట. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో 23వ వచనంలో, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవించాలి, సంఘాన్ని ఇలాగ దీవించండి అని దేవుడు సేవకులతో చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమె చెప్పండి. ఏం చెప్పాడు అయ్యగారులకి? సంఘాన్ని ఏమని చెప్పాడు? దీవించమని చెప్పాడు. ఇప్పుడు ఆ మాట చెప్తున్నా నేను, మీరు ఆమెనని చెప్పండి లాస్ట్లో. ఏమని చెప్పాడు అయ్యగారికి? దేవుడు ఏం చెప్పాడు మోషే గారికి? ఇదిగో అహరోనును తన కుమారులను పాస్టర్లుగా చేసి, సేవకులుగా చేసి వారిని అభిషేకించు. వాళ్ళు ఎప్పుడు కూడా సంఘాన్ని దీవిస్తూ ఉంటారు. వాళ్ళు దీవిస్తే నేను దీవిస్తాను. గట్టిగా చెప్పండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఏం చెప్పాడు యేసయ్య? 4వ వచనంలో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమెనంటే నీకు అన్ని విధాలుగా శుభం కలుగునుగాక, మంచి జరుగునుగాక. గట్టిగా ఆమెను చెప్పండి అందరు కలిసి. గట్టిగా చెప్పండి అందరు కలిసి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును పలకటం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. 26వ వచనం చూడండి ఒకసారి అన్నమాట. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు అలాగా వారు, దేవుని సేవకులు, సంఘం మీద నా నామమును ఉచ్చరించటం వలన, పలకటం వలన నేను వారిని ఆశీర్వదించెదను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడు మీకు తోడయుండునుగాక. యెహోవా మిమ్మల్ని కరుణించునుగాక. దేవుని సన్నిధి మీ మీద ఉండునుగాక. దేవుడు మీరు వెళ్ళే ప్రతి స్థలములో యేసయ్య మీకు తోడుగొచ్చునుగాక. సేవకుడు ద్వారా సంఘము ఆరోగ్యంగా ఉంటుంది. సేవకుడు ద్వారా సంఘము అభివృద్ధిలోకి వస్తుంది. దైవజనుడు ద్వారా ఎవరో ఎముకల నొప్పుతో వస్తారండి, బాగా నొప్పులు ఉంటాయి, మోకాలు నొప్పులు, ఎముకల నొప్పులు, మూలుగుతూ పడుకుంటారు. ఆదివారం కదా, ఏదో వెళ్ళాలి కదా అని చెప్పేసి కొంచెం బాధతో వస్తారు, నొప్పితో వస్తారు, కూర్చుంటారు. ఈ లోపల నేను అంటాను, యేసుక్రీస్తు నామములో ఎముకల నొప్పులతో ఉన్నవారు బాగుపడుదురుగాక.
మీరు ఇంటికి వెళ్ళే లోపల ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోతూ ఉంటుంది. అది నేను చెప్పితే దేవుడు ఏం చేస్తారంటే అలాగ జరిగిస్తాడు దేవుడు. గట్టిగా చెప్పండి. టెంపరీగా ఉన్న ఉద్యోగాలు పర్మనెంట్ అవును కాక అంటాను. ఏం చేస్తాడు దేవుడు? ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తాడు. ఆయన ఎప్పుడు చేస్తాడు? మీరు నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చిన కాక అంటాను. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? పెళ్లి కాని వాళ్ళకి ఏం చేస్తాడమ్మా? మంచి సంబంధాలని మీరు వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు? నేను పలికినటువంటి ఆ మాట ద్వారా దేవుడు పెళ్లి కాని వాళ్ళకి, మంచి యవనస్తులకి మంచి భర్తను సిద్ధపరుస్తాడు. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఏం చేయాలంటే, పెళ్లి కాని యవనస్తులు వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఒక మంచి భర్తనివ్వండి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రార్థన చేయరు, ఏం చేయరు. ఎవరు వచ్చినా పర్లేదంటే ఎవరో ఒకరు వస్తారు, గుడ్డోడు గూనోడు ఎవరో వస్తారు. చూసుకొని అమ్మ మీ ఆయన ఎట్లా ఉన్నాడంటే, మీ ఆయన చూపించడానికి 10 మందికి చూపించడానికి నువ్వేం చేస్తావు? కొంచెం ఈడు జోడు బాగుండాలా ఉందమ్మా. నా భార్య చూస్తేనే గూందానిగా ఉంది, నేను చూస్తేనే పెద్దగా ఉన్నాను, ఆమె పట్టుకొని పోతా అంటే ఈడు జోడు అంటారా? అందుకే మనం కూడా ఏం చేయాలా? మంచి భర్త కొరకు ప్రార్థన చేయాలి, మంచి భార్య కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అన్నింటినీ కూడా రాత్రి నుంచి నేను చనిపోవాలనుకున్నాను, చనిపోవడానికి తెగించాను, వెళ్ళిపోతున్నాను. ఎవరు గుర్తెరుగుతారా? ఎవరికైనా నా ఆలోచన తెలిసిద్దా? చూడండి, దేవుడు మాత్రమే ప్రజలను కాపాడగలిగేవాడు. ఈ రాత్రి నీ ఆలోచన మార్చగలిగేవాడు, ఈ రాత్రి నీ తలంపులు మార్చగలిగేవాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఎలా ఉండబోతున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం జరగబోతుందో, నువ్వేం చేసుకోబోతున్నావో నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, జీవము గల దేవుడు ప్రభువైన యేసయ్య. అందుకనే సేవకుడు ద్వారా సంఘాన్ని ఏం చేస్తారంటే, మీకు వచ్చే ఆలోచనలు బట్టి, మీకు వచ్చే అనాలోచనలు బట్టి, మీకు వచ్చేటువంటి కలవరము, దిగులు, భయాన్ని బట్టి మీ మనసు కృంగిపోయినప్పుడు, బాధతో ఉన్నప్పుడు ఈ స్థలానికి రాగానే దేవుడు ఏం చేస్తాడంటే మీ హృదయాన్ని ఎరిగి మాట్లాడుతూ ఉంటాడు. అందుకని దేవుడు సేవకుడి ద్వారా సంఘాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. గట్టిగా చెప్పండి అందరు కలిసి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఎవరు కూడా చింతించకండి, పక్కన చెప్పండి. దేని గురించి చింతపడకని చెప్పండి, పక్కన చెప్పండి, మాట్లాడండి. దేని గురించి చింతపడకు. తలనొప్పా? చింతపడకు. మోకాళ్ళ నొప్పులా? చింతపడకు. థైరాయిడా? చింతపడకు. గర్భసంచి ప్రాబ్లమా? చింతపడకు. ఎముకలన్నీ ఎండిపోయినాయా? చింతపడకు. అద్భుతం చేసే దేవుడు మన దేవుడు. గట్టిగా చెప్తా అందరు కలిసి.